రిషిరాజ్ ఛానల్ టీవీ మోటార్ పెట్టుకున్నా వస్తున్నాయి. చేసింది పెద్దమ్మాయి చెప్తున్నాము రాసిండు ఆ బిల్డింగ్ కడుతుంటే ఆడ పర్మిషన్ తెచ్చుకున్నాక ఆపేసేసి ఎంఆర్ఓ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చింది కదా ఆడ ఉన్న ఏది ఇంకో ఎకరా 26 గుంటలు ఇంకా మన ఖాళీ కాకుండా దేవస్థానం ఎకరా 26 గుంటలు ఖాళీ కాకుండా ఆయనకి ఇచ్చింది కదా పర్మిషన్. అది నా దగ్గర ఉంది. అది మా ఎకరానికి 26 గుంటలు ఉన్నదా ఏడుందా అలాంటి మనం అంగడికి పెడదాం. పట్టు అంగడి పదాలు మంచిగా ఉంటుంది. మనం ఊరంతా బంద్ చేసుకోలేదు. ఇంటి దగ్గర గవర్నమెంట్ డిస్మెంటల్ చేసి అండర్గ్రౌండ్ చేసి మొత్తం అండర్గ్రౌండ్ చేసి దాన్ని అండర్గ్రౌండ్ చేస్తా అని చెప్పి చేయలేరు. నా నలుగురు మందము ఒక తీసి పెట్టి అక్కడనే ఉండిపోయింది. నా ఇంటి మూల ఎంత పోవాలంటే దాన్ని దాటుకోవాలి. చిన్న చిన్న పిల్లలు మా నాన్న వచ్చి అలా 3-4 నెలలు చెప్తున్నా మేడం. అసలు తీసుకోలేడు. 3-4 నెలలు మరి ఆ మాన్యువల్ ఒకటి తీసుకుపోయి దాన్ని సెట్ చేపిస్తే అయిపోతుంది. పెద్ద సమస్య ఉన్నది. ఇప్పుడు మా దగ్గర తరి మ్యాపే లేదు. అది ఎట్లా పెద్ద సమస్య కదా, ప్రధాన సమస్య కదా. ఎన్నిసార్లు అది ముచ్చట చెప్పినా కూడా పట్టించుకోలేదు. అది అసలు అది ఉంటే మొత్తం బాగోతుందో మేడం. తరి మ్యాప్ ఇమీడియట్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఏం సంగతి అన్వేషణ చేయండి. కరంపౌ పూలు ఏవైతున్నాయో సమస్య ఉండదు. నెల రోజుల సార్ లైట్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఊరు పరిస్థితి నీళ్ళు వస్తలేవు. ఆడ కాపని మురుగు నీళ్ళు 20 సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ తర్వాత శానిటేషన్ సమస్యలు ఉన్న వాటిని గుర్తించి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడానికి ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండటం వల్ల అద్దెకు ఉండే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. అటువంటి వాళ్ళు పరిపక్వత లేకుండా కొంచెం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి కొంచెం సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అటువంటి వాటి మీద కూడా గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వీక్ ఒక వార్డుకి వెళ్ళి ప్రజలను అవేర్నెస్ చేయడము, ఆ ఇంటి ఓనర్లను పిలుచుకొని వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలనేది కూడా ఒకటి తీర్మానం చేయడం జరిగింది.
అలాగే స్కూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు, హెల్త్ సమస్యలు అన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలను ఈ గ్రామ సభ నుండి ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే, రాబోయేది వర్షాకాలం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గ్రామ పంచాయతీకి అన్ని విధాలుగా సహకరించినట్టయితే గ్రామ పంచాయతీ కూడా అన్ని విధాలుగా సహకరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యము, తాగునీరు, వీధి దీపాలు అనేవి సక్రమంగా నిర్వహణ చేయుటకు మేము కూడా గ్రామ పంచాయతీ నుంచి పటిష్టంగా చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చే సర్వీసెస్ ఏవైతే ఉన్నావో, వాటర్ సప్లై కానివ్వండి, తర్వాత శానిటేషను, స్ట్రీట్ లైట్స్, దోమల నివారణ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తక్షణమే స్పందించి చేయాల్సిందిగా ఈరోజు తీర్మానం చేసినాము. అదేవిధంగా గ్రామస్తులందరూ సహకారం ఇచ్చినట్టయితే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.